ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలమందు ఈరోజు బారూకు అనే ఒక యవనస్తుడిని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యవనస్తులారా మీరు బలవంతులు అనే మాట మనకు కనబడుతుంది. కనుక యవనస్తుడైన బారూకు, ఈ మాటల్లో మనం యెరెమయా గ్రంథంలో మనకు బారూకు పరిచయం అవుతాడు. బారూకు అనగా దీవెన నొందినవాడు అని అర్థము. ఈ బారూకు యవన కాలమునందే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, వయసులో చిన్నవాడైనను దైవజనుడైన యెరెమయాకు స్నేహితుడిగా ఎంచబడ్డాడు. అంటే మోషేకి యెహోషువకి చాలా తేడా ఉంటుంది. యెహోషువ యవనస్తుడు, వృద్ధుడైన పెద్దయిన మోషేని ఎలా వెంబడించాడో అలాగే యెరెమయా వయసులో పెద్దయిన మరి బారూకు ఆ పెద్ద ఆయనతోనే వెంబడించారు. నిజంగా అది చాలా ఆశీర్వాదకరం. చాలా సంఘాలలో సేవకులు వృద్ధులు వాళ్ళతో ఎక్కువ ఉండేది యవనస్తులు ఎప్పుడూ వెంట ఉంటూ ఉంటారు. అది ఆ దీవెన, ఆ యొక్క లోతైన అనుభూతి కేవలం మందిరానికి వచ్చే యవనస్తులు మాత్రమే గమనించగలరు. లోకస్తులు వృద్ధులతో ఉండడానికి, వృద్ధులతో గడపడానికి ఇష్టపడరు. ఉండడానికి గడపడానికే కాదు, మాట్లాడడానికి ఇష్టం ఉండదు, మాటలు వినటానికి కూడా ఇష్టం ఉండదు. ఆ వాతావరణం మనకు ఎక్కడ కనబడుద్ది అంటే సంఘాలలో ఎక్కువ కనబడుద్ది. అతను ఎంత వృద్ధుడైనప్పటికీ కూడా యవనస్తులు మరి ఆయనకి ఏదో ఒక విధమైన పరిచర్య చేయాలని, ఉపచారం చేయాలని, వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదైనా పని అప్పగిస్తే మనకు దీవెనని అని ఎక్కువగా చదువుకునే పిల్లలు, యవనస్తులు వృద్ధుల్ని వెంబడించడం చాలా మందిరాలలో ఉంది. అది నేను అనుకుంటా ఆ రోజు అలాగే మోషేని యెహోషువ వెంబడించినట్లు, ఇక్కడ యెరెమయాని బారూకు వెంబడించినట్లు, నిజంగా తదుపరి దినాలలో అలా దీవించబడిన ఆ పిల్లలు యవనస్తులుగా మారి, యవనస్తులు పెద్దలుగా మారి, ఆ బ్లెస్సింగ్సే, ఆ దైవజనుల దగ్గర వారు మెలిగిన విధానం, ఆ లోబడిన విధానం, ఆ విధేయత, అవన్నీ వాళ్ళకి నిజంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళైన ఆ పరిస్థితులు, కుటుంబాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ భాగములో యెరెమయా గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనము, 32వ వచనం చూస్తే, 36వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూస్తే ఈయన ప్రస్తావన చాలా నీట్గా కనబడుద్ది. లేఖకుడైన బారూకు అంటే దేవుడు యెరెమయాతో మాట్లాడేవాడు. ఇశ్రాయేలును గూర్చి, యోదావాను గూర్చి నేను నీతో పలుకు మాటలు వ్రాయుము అని చెప్పగా 4వ వచనం ఉంటుంది, యెరెమయా బారూకుని పిలిపించిన అని ఉంది. అంటే దేవుడు యెరెమయాతో మాట్లాడతారు. యెరెమయా చెప్పిన మాటలన్నీ కూడా బారూకు రాసేవాడు. యెరెమయాకి లేఖకుడిగా అంటే వ్రాసేవాడిగా బారూకుని నియమించుకున్నాడు. ఈ యవనస్తుడు దేవుని మాటలు యెరెమయా నోట విని కలముతో వ్రాయడానికి ఇష్టపడ్డాడు. నిజంగా ఒక యవనస్తునికి ఇది చాలా బోరు. రాయడం అంటే విసుగు పుట్టించే కార్యం. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఈయన రాస్తా ఉండాలి. ఈరోజు అలా చేయగలరా? ఒక పావు గంట ఫోన్కు దూరంగా ఉండి దైవజనుడు చెప్తూ ఉంటే రాయగలరా? ఏళ్ల మీద లెక్క పెట్టుకోవాలి, వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. ఉన్నారు, లేరని నేను అన్నను. వాళ్ళు మీ పిల్లలు కావచ్చు. ఆ ఆసక్తి కలిగిన వారు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు మీ పిల్లలు కావచ్చు. చాలా చక్కగా ప్రియ దేవుని బిడ్డలు, నిజంగా ఒక యవనస్తునికి ఎంత బోరో ఇది రాయడం అంటే. కనుక నిదానంగా దేవుడిచ్చి వాక్కులు కనిపెట్టుకొని దైవ ప్రేరణలో పలుకు మాటలు మాత్రమే వ్రాయడం నేర్చుకున్నాడు. అనుకు బుద్ధితో ఈ పని చేస్తాడు బారూకు. తన తొందరపాటును, వేగమును తగ్గించుకొని దైవ కార్యము జరిగించడానికి సిద్ధమయ్యాడు. ఈనాటి యవనస్తులు అసలు ఈ విధమైన పరిచర్యను కోరుకోవడానికి ఇష్టపడరు. రాగానే వేదికలు ఎక్కాలి, బోధలు చేయాలి.
నలుగురికి కనబడాలని ఆశిస్తారు. బారూక్ కానీ, యెహోషువ కానీ, తిమోతి కానీ ఇలా అనుకోలేదుగా. బారూకు దేవుని సేవకుని చేతి మనిషిగా, చేతి కలములాగా దేవుని మాటలు రాస్తూ ఉన్నాడు. ఎంత ధన్యకరమైన విషయం. ఈ మాటలు వింటున్న పిల్లలారా, ఈ మాటలు వింటున్న యవనస్తులారా, మీరెందుకు బారూకులాగా దేవుని కార్యాల మీద, దేవుని పనుల మీద మనసు పెట్టలేకపోతున్నారు? మీరు మంచిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగం చేసుకోండి, కానీ ఈ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం బారూకులాగా దేవుని పని విషయం మీద ఏకాగ్రత చూపించండి. నేను చేస్తున్న దానిలో ఇంకా ఎలా నేను పెద్దల దగ్గర ఎలా విధేయత కలిగిన వాడిగా ఉండాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో దేవుడే మంచి జ్ఞానం ఇస్తాడు మీకు. దేవుని పని చేసే వారికి దేవుడు తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. అది వ్యర్థమైన వాటికి వాడకుండా, ఉపయోగం లేని వాటికి వాడకుండా, మీకు ఇచ్చిన జ్ఞానమును, మీకు ఇచ్చిన తెలివిని ఏ విధంగా ప్రభు శరీరము అనే సంఘాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి పరచాలి, సంఘము కట్టబడాలి ఆత్మల చేత అనేది ప్రతి యవనస్తుడికి కూడా బారూకు ఒక యెహోషువ, ఒక తిమోతి లాగా కావాలి. అయితే ఆ దినాలు రాజైన యెహోయాకీము ఏలుబడి. యెహోయాకీము అనగా ఇశ్రాయేల్ రాజే ప్రభు నెరిగిన వాడే. 4వ సంవత్సరంలో యిర్మీయాని అధికారులు బోధింపనీయలేదు. ఆ దేవుని విలువైన మాటలు బారూకు రాయడానికి పూనుకున్నాడు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చూస్తే, మరుసటి సంవత్సరం అతడు ఆ మాటలు బారూకు దేవాలయంలో బహిరంగంగా చదివి వినిపించగా అధికారులు విని ఆ సమాచారము రాజునకు తెలియచేయగా రాజు ఆ వ్రాసిన వాటిని చాకుతో కోసివేసి కాల్చివేసెను. యిర్మీయా మాట్లాడుతున్నాడని యెహోయాకీము అనే రాజు ఇక నువ్వు మాట్లాడకూడదు అని చెరసాల్లో వేస్తారు. ఆ టైంలో ఆయన శిష్యుడు ఉన్నాడక బారూకు యిర్మీయా ప్లేస్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని రాజుకి అధికారులు చెప్తే ఆ చేతిలో దేవుడు మాటల గ్రంథం ఉంది కదా, అది చాకుతో కోసేశాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ మాటలు కోసేశాడు, వాడిని కాల్చేశాడు. 36వ అధ్యాయము 14 నుండి 29వ వచనం వరకు మనకు కనబడుతుంది. బారూకు నిరాశ చెందల, మరికొన్ని మాటలు చేర్చి క్రితము ప్రతులను తిరిగి రాసెను. అంటే కాలిపోవటమే, చించేయడమే మంచిదేమో అయిందనుకుంటా. మరలా రాయటం ప్రారంభించాడు. మరలా రాయటం ప్రారంభిస్తే మొదటి దానికంటే కూడా చాలా చాలా దీవెనకరంగా వచ్చాయి ఈసారి మాటలు. మొదటిసారి కంటే కూడా చాలా బాగున్నాయి ఈసారి మాటలు. మనం విలియం కేరీ గురించి మాట్లాడతాం కదా, ఆయన బైబిల్ను తర్జుమా చేశాడు. ప్రింటింగ్ ప్రెస్లో అవి కాలిపోయాయి. చాలా కాలం కష్టపడి దేవుని యొక్క ప్రతులని సిద్ధపరిస్తే కాలిపోయాయి. మరలా అతను కష్టపడి మళ్ళా ప్రింటింగ్ చేస్తే అంతకంటే మెరుగుగా వచ్చింది. శ్రమ కలుగుట నాకు మేలాయను, మొన్న కాలిపోవటం మంచిది, ఇంకా మెరుగ్గా వచ్చిందని. అలాగే ఈయన విషయంలో కూడా చాకుతో కోసి కాల్చేశాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా రాసిన గ్రంథం అది. ఈ రోజులాగా ప్రెస్సులు లేవుగా, ఈ రోజులాగా కంప్యూటర్లు లేవుక, ఈ రోజులాగా ముద్ర యంత్రాలు లేవుక. రాయాలి రాయాలి రాయాలి, ఎన్ని పేజీలు, ఎన్ని సంవత్సరాలు రాయాలి. ఇంతకాలము రాత్రి అనక పగలనక రెస్ట్ అనక సరదా అనగా ఎంటర్టైనర్ లేకుండా కూర్చొని రాస్తే ఐచించేశారు, కాల్ చేశారు. అయ్యో ఏంటి ప్రభువా అని అనుకున్నాడు. మరలా రాయటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు వ్యతిరేకించిన మరలా వ్రాయడానికి ఇష్టపడ్డాడు. దేవుని కార్యాలలో పట్టు విడవని వ్యక్తి బారూకు. అయితే బారూకు నమ్మకమైన వ్యక్తి. తాను మొదట వ్రాసిన యిర్మీయా ప్రవచనాలను రాజు కాల్చేస్తే అతడు నిరాశపడి ఎందుకులే ఈ గోల అనుకోలేదు. నా దేవుని పనిపై చెయ్యి వేశాను, ఇక వెనుదీయలేను అనే స్వభావంతో మరలా వాటన్నిటిని వ్రాశాడు. ఆత్మ ప్రేరేపణలో అతడు తగ్గలేదు.
ఈ మంచి పని చేసినందుకు రాజు లేఖికుడైన బారూకును యిర్మీయాను పట్టుకొనండి చంపడానికి రాజవంశస్థుడగు యెరహ్మెయేలుని పంపించాడు. అయితే దేవుడు వారిని దాచెను అని అక్కడ మన బైబిల్లో చూస్తాం. 36వ అధ్యాయం 26వ వచనం. బారూకు దేవుని పని చేస్తున్నాడు. రాజే చంపడానికి ప్రయత్నిస్తే దేవుడు అతనిని దాచాడు. యవనస్తులారా, మనం ఈ బారూకును చూచి పాఠం నేర్చుకోవాలి. దేవుని సేవా పరిచయంలో ఉన్నప్పుడు నాకు అవి లేవు, ఇవి లేవు, కాపుదల లేదు, ఆ ఎరగని స్థలములో ఎవరు నన్ను ఈ విధంగా పడేటట్లుగా చేశాడు దేవుడు అని అనుకోమాకండి. ఏలియాని దేవుడు దాయలేదా ఆహాబు చేతుల్లో నుండి? నువ్వు కేరీతు వాగు దగ్గర మరుగుగా ఉండు అన్నాడు. రాహాబ్ అనే వేసును కూడా వేగులు వారి నుండి దేవుడు తప్పించి దాయలేదా? ఉగ్రత దినమందు వారు దాచబడలేదా? కనుక నీకు కాపుదల లేదు అని ఉదయకాలం ముందు అనుకోమాకు. దేవుడు నిన్ను భద్రపరచటం లేదు అని అనుకోమాకండి. కనుక ఈ ఉదయకాలం మందు నిజంగా బారూకును యిర్మీయాని దేవుడు భద్రపరిచాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు మిమ్మల్ని భద్రపరిచే దేవుడు, కరువు కాలంలో భద్రపరిచే దేవుడు. దేవుడు శోధన రాకుండా, కీడులు రాకుండా, తెగులు రాకుండా కరోనాలో దేవుడు మీ ఫ్యామిలీని భద్రపరిచాడు. కరోనాలో ఎంతమంది చనిపోయారు. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే ఆ విధమైన తెగుల నుంచి దేవుడు మనల్ని భద్రపరిచాడు. రోగాల నుండి, శాపాల నుండి, లేదా అభద్రతా భావం నుండి దేవుడు మనల్ని భద్రపరిచాడు. ఈరోజు యిర్మీయాను బారూకును భద్రపరిచిన దేవుడే, దాచిన దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. బారూకు గురించి మరిన్ని విషయాలు మార్నింగ్ కూడా ధ్యానం చేద్దాం రేపు. పరిశుద్ధుడైన మా ప్రభువా, బారూకు ఒక మంచి యవనస్తుడు, యిర్మీయాకి లేఖికుడు, అంటే లేఖనాలు రాసేవాడిగా ఉన్నాడు. చాలా మంచిగా లేఖనాలు రాస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు వాళ్ళిద్దరినీ కూడా, బారూకు ఇంత కష్టపడి కుర్రోడు సరదాలన్నీ ఆపుకొని దేవుని మాటలు, సేవకుడు చెప్పిన మాటలన్నీ పిన్ టు పిన్ మొత్తం రెడీ చేశాడు. కానీ రాజు కాల్చేశాడు, ఆ అగ్ని కుంపటిలో వేసేశాడు. అయ్యో ఏంటి ఇలా జరిగిందని అనుకోలా. మళ్ళా రాయడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని రోజులు రాశాడో అంతకంటే ఎక్కువ రోజులు మరలా రాశాడు. ఆ ఓపిక, నిజంగా ఆయనకున్న విశ్వాసం, దేవుని సన్నిధిలో ఆయనకున్న పట్టుదలను బట్టి మీకు స్తోత్రాలు. మా అందరికీ ఉదయకాలం ముందు బారూకులాగా మీ పని విషయంలో పట్టుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పని మీద ఇంట్రెస్ట్ దయచేయమని, అనుకున్నది చేసే వరకు నాయన మేము ఆ పనిని విడిచిపెట్టకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం నీ మాటల ద్వారా ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరిచే దేవుడు. రుణబాధల నుంచి కాపాడండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడండి, తెగుల నుంచి కాపాడండి. ప్రభువా, మీ కొందనాలు, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, ప్రతి కుటుంబంలో మేలు చేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేక మంది యవనస్తులకు ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అలాగే ప్రతి కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తున్న ఆ మెసేజ్లు మేము చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.